కుతూహలముతో నిండిన రాఘవుని పలుకును విన్న ఆ ధర్మాత్ముడు ఆ చప్పుడును గురించి ఇలా స్పష్టంగా చెప్పసాగినాడు. రామా, కైలాస పర్వతమున మనస్సుచే నిర్మించబడిన సరస్సు ఉన్నది. నరసార్ధూల బ్రహ్మచే నిర్మించబడిన దగుటచే దానిని మానస సరస్సని పిలుచుచున్నారు. ఆ సరస్సు నుండి వెడలిన పెద్ద ఊటయే అయోధ్యను కౌగిలించి పారుచున్నది. సరస్సు నుండి కలిగిన దగుటచే సరయూ అని పిలవబడుచుండినది. బ్రహ్మసరస్సు నుండి జాలువారిన పుణ్యమది. అట దిగువన ఈ జాహ్నవిని ఎదుర్కొనుచున్నది. ఆ జల సంఘట్టనమున పుట్టినదే ఈ మహాశబ్దము. రామా, పుణ్యనదీ సంగమునకు ధర్మబుద్ధితో ప్రణామము చేయుము. మునివర్యుని వచనముల నాలకించిన ఆ అన్నదమ్ములిరువురూ అతి ధార్మిక బుద్ధితో ఆ నదులకు నమస్కరించి దక్షిణపు ఒడ్డుకు చేరుకొని త్వరితగతిన ప్రయాణము సాగించారు.